ఎంసీయూలోకి అఫీషియల్గా ఫెంటాస్టిక్ ఫోర్ ఎంట్రీ ఇచ్చేశారు. కానీ మనం చూసే ఈ ప్రపంచం మనది కాదు. ఇది ఆల్టర్నేట్ ఎర్త్ 868. ఇక్కడ 1960స్లోనే టెక్నాలజీ వేరే లెవెల్లో ఉంటుంది. కానీ అంతా హ్యాపీగా ఉంది అనుకునే టైంలో వాళ్ళ ముందుకి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. అదే కాస్మిక్ హంగ్రీ మాన్స్టర్ గెలాక్టస్. అసలు రీడ్ రిచర్డ్స్ తన అన్బోర్న్ బేబీ ఫ్రాంక్లిన్ని గెలాక్టస్ నుండి ఎలా కాపాడుకున్నాడు? సిల్వర్ సర్ఫర్ చేసిన త్యాగం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ మూవీ స్టోరీ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. లాస్ట్లో వచ్చే డాక్టర్ డూమ్ ఎంట్రీ మాత్రం మిస్ అవ్వద్దు. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆల్టర్నేట్ ఎర్త్ 868లో 1960స్లో డాక్టర్ రీడ్ రిచర్డ్స్ అతని భార్య డాక్టర్ సూ స్టామ్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కొంతసేపటికే టెలివిజన్ హోస్ట్ టెడ్ గిల్బర్ట్ వరల్డ్ ఫేమస్ అయిన ఫెంటాస్టిక్ ఫోర్కి 4th యానివర్సరీ కోసం స్పెషల్ బ్రాడ్కాస్ట్ కండక్ట్ చేస్తాడు. ఈ టీంలో రిచర్డ్స్, సూ స్టామ్, ఆమె బ్రదర్ జానీ అండ్ రిచర్డ్స్కి బెస్ట్ ఫ్రెండ్ బెన్ గ్రిమ్ ఉన్నారు. వీళ్ళు ఎక్సెల్సర్లో స్పేస్ ఎక్స్పెడిషన్ టైంలో కాస్మిక్ రేడియేషన్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల సూపర్ పవర్స్ పొందారు. రిచర్డ్స్ బాడీ ఎలాస్టిక్ అవుతుంది. సూ ఇన్విజిబుల్ అవ్వగలదు, అలానే ఎనర్జీని మ్యానిపులేట్ చేయగలదు. జానీకి పైరోకైనసిస్ ఎబిలిటీస్ వచ్చాయి, సో అతను ఫ్లేమ్ అవ్వగలడు, అలానే ఫైర్ని కంట్రోల్ చేయగలడు. గ్రిమ్కి సూపర్ స్ట్రెంగ్త్ వస్తుంది, కానీ ఇండిస్ట్రక్టబుల్ రాక్ లాగా తన బాడీ చేంజ్ అయింది. బాక్స్టర్ బిల్డింగ్లో వాళ్ళ బేస్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు జైగాంటో, హార్వీ మోల్మ్యాన్ ఎల్డర్ అండ్ సూపర్ ఏప్స్ వంటి విలన్స్తో ఫ్యామిలీగా కలిసి పోరాడతారు, అందరినీ సేవ్ చేస్తారు. అంతేకాదు, సూ గ్లోబల్ డీమిలిటరైజేషన్ అండ్ పీస్ ఆర్గనైజేషన్ అయిన ఫ్యూచర్ ఫౌండేషన్ గ్రూప్కి లీడర్ కూడా. ఆమె అండర్ గ్రౌండ్ వరల్డ్ లీడర్ గ్రూప్ మోల్మెన్తో పీస్ అగ్రిమెంట్ చేయిస్తుంది. డిన్నర్ టైంలో సూ ప్రెగ్నెన్సీని బెన్ గెస్ చేస్తాడు. అలా తన టీంకి అనౌన్స్ చేస్తారు. అలానే పబ్లిక్కి కూడా అనౌన్స్ అయ్యాక పబ్లిక్ అంతా ఆమెకి ట్విన్స్ పుడతారా, ఆ చైల్డ్కి సూపర్ పవర్స్ ఉంటాయా, ఇలా రకరకాలుగా స్పెక్యులేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉండే బాక్స్టర్ బిల్డింగ్లో రీడ్ రోబోట్ అసిస్టెంట్ హెర్బీ హెల్ప్తో ప్లగ్స్ క్లోజ్ చేయడం, లాక్స్ వేయడం, ఇలా హోమ్ని రెడీ చేస్తారు. ఆ తర్వాత రీడ్ తన ల్యాబొరేటరీలో బేబీ స్కాన్ రిపోర్ట్స్ రివ్యూ చేస్తాడు. ఇంతలో న్యూ డీప్ స్పేస్ ట్రాన్స్మిషన్ రావడంతో చెక్ చేస్తుంటారు. అలానే జానీ తీసుకొచ్చిన ఓల్డ్ స్పేస్ సూట్ డిజైన్స్ రివ్యూ చేస్తాడు. తర్వాత ఆర్గానిక్ మ్యాటర్ని టెలిపోర్ట్ చేసే ప్రోటోటైప్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేస్తాడు. కానీ ఈ ప్రాసెస్ కోసం ఎక్కువ ఎనర్జీ అవసరమవుతుంది. జానీ ఆ తర్వాత ఆ స్పేస్ ట్రాన్స్మిషన్స్ అనలైజ్ చేస్తుంటాడు. ఆ తర్వాత ల్యాబ్కి సూ వస్తుంది. అప్పుడు రీడ్ తన అన్బోర్న్ చైల్డ్ పై డయాగ్నోస్టిక్స్ రన్ చేస్తాడు. అప్పుడు సూ తన పవర్స్ యూజ్ చేసి రీడ్కి బేబీని చూపిస్తుంది. బెన్ కుకీస్ కోసం బయటకు వెళ్ళినప్పుడు కిడ్స్ అడగడంతో కార్ పైకి లేపుతాడు. అప్పుడే ఒక లోకల్ స్కూల్ టీచర్ రేచల్ రోజ్మెన్ని అక్కడ కలిసి మాట్లాడతాడు. ఇంటికొచ్చాక ఫ్యామిలీతో పాటు బాల్కనీలో డిన్నర్కి చేరుకుంటాడు. అక్కడ సడన్ గా స్కై బ్రైట్ ఆరెంజ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. పైనుండి ఒక ఏలియన్ ఉమెన్ సర్ఫ్ బోర్డ్ మీద టైమ్ స్క్వేర్కి వస్తుంది. ఆమె సిల్వర్ సర్ఫర్. కాస్మిక్ బీయింగ్ అయిన గెలాక్టస్ ప్లానెట్స్ డివోర్ చేయడానికి రాబోతున్నాడని, ఎర్త్ నెక్స్ట్ టార్గెట్ అని చెప్తుంది. జానీ ఆమెను ఫాలో చేస్తాడు. కానీ ఆమె ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్లో ఒక ప్రోవర్బ్ చెప్పి షేక్ ఆఫ్ చేసి వెళ్ళిపోతుంది. బాక్స్టర్ బిల్డింగ్లో టీమ్ సిల్వర్ సర్ఫర్ పాస్ట్ ఏ ప్లానెట్స్ విజిట్ చేసిందో ట్రేస్ చేసి అబ్జర్వ్ చేస్తారు. గెలాక్టస్ కోసం 5 టార్గెటెడ్ ప్లానెట్స్ ఆల్రెడీ డిస్ట్రాయ్ అయ్యాయని తెలుసుకుంటారు. జానీ తను ఆమెతో మాట్లాడిన విషయం చెప్తాడు. కానీ ఆ తర్వాత జానీ ఓల్డ్ ట్రాన్స్మిషన్స్ రివ్యూ చేసి ఆమె యూజ్ చేసిన లాంగ్వేజ్ అన్ని విజిట్స్ లో మాట్లాడినట్టు నోటీస్ చేస్తాడు. రీడ్ హెర్బీ ప్రోటోకాల్ని కూడా స్పేస్కి చేంజ్ చేస్తాడు. అలానే జానీ ఇచ్చిన డిజైన్స్ ప్రకారం కొత్త స్పేస్ సూట్స్ని రెడీ చేస్తాడు. ఇక టీం అంతా గెలాక్టస్ని కన్ఫ్రంట్ చేయడానికి న్యూ స్పేస్ మిషన్ పబ్లిక్కి అనౌన్స్ చేస్తారు. లాంచ్ డేకి ముందు బెన్ రేచల్ని చూడ్డానికి వెళ్తాడు. ఇంకా రీడ్ అండ్ సూ తనే ఫస్ట్ స్పేస్లో ట్రావెల్ చేసిన ప్రెగ్నెంట్ ఉమెన్ అని అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ హెర్బీ ఎక్సెల్సర్లో డిపార్ట్ అవుతారు. లాంచ్ సక్సెస్ఫుల్ అయినందుకు పబ్లిక్ కూడా హ్యాపీ అవుతారు. వాళ్ళు ఆర్బిట్ దాటిన తర్వాత ఫాస్టర్ దాన్ లైట్ ఇంజిన్ లాక్ చేసి ట్రావెల్ చేస్తారు. సిల్వర్ సర్ఫర్ ఎనర్జీ సిగ్నేచర్ ట్రేస్ చేస్తూ ఒక ప్లానెట్కి చేరుకుంటారు. అది వెంటనే గెలాక్టస్ షిప్లోకి కొలాప్స్ అవుతుంది. వీళ్ళు అన్డాక్ చేసి ఆస్ట్రాయిడ్స్ని తప్పించుకుంటారు.
ఈలోగా గెలక్టస్ వీళ్ళ స్పేస్ షిప్ ని పుల్ చేసి స్కాన్ చేస్తాడు. సూ కడుపులో ఉన్న బేబీని ఐడెంటిఫై చేస్తాడు. వెంటనే సిల్వర్ సర్ఫర్ లోపలికి వచ్చి గెలక్టస్ వాళ్ళని కలవాలనుకుంటున్నాడని చెప్పి వెళ్ళిపోతుంది. రీడ్ హెర్బీని శాంపిల్స్ కలెక్ట్ చేయమని పంపిస్తాడు. దారిలో జానీ సిల్వర్ సర్ఫర్ ని ఆ ప్రోవర్బ్ కి మీనింగ్ అడుగుతాడు. ఆమె అది ఒక బ్లెస్సింగ్ అని, డై విత్ యువర్స్ అని అర్థం వస్తుందని చెప్తుంది. గెలక్టస్ ఆ అన్బోర్న్ చైల్డ్ కి లిమిట్లెస్ కాస్మిక్ పవర్ ఉందని, తనకి సక్సెసర్ అవుతాడని, ఎర్త్ ని స్పేర్ చేయాలంటే ఆ బేబీని ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. కానీ వాళ్ళందుకు ఒప్పుకోరు. ఇంకా రీడ్ తన టెస్ట్ లో బేబీ నార్మల్ వచ్చిందని చెప్తాడు. గెలక్టస్ ఆ చైల్డ్ తన ట్రూ ఫామ్ ని హైడ్ చేస్తున్నాడని చెప్పి సూ పై ఏదో ట్రిగ్గర్ చేస్తాడు. ఆమెకు సడన్ గా కాంట్రాక్షన్ స్టార్ట్ అవుతాయి. వెంటనే జానీ గెలక్టస్ పై అటాక్ చేస్తాడు. కానీ ఆక్సిజన్ లెవెల్ అయిపోవడంతో పడిపోతాడు. వాళ్ళు షిప్ లో తప్పించుకోవడానికి వెళ్తున్నప్పుడు సిల్వర్ సర్ఫర్ మళ్లీ వచ్చి అటాక్ చేస్తుంది. రీడ్ కూడా హ్యాండిల్ చేయలేడు. చివరికి సూ ఆమెను దూరంగా విసిరేస్తుంది. హెర్బీ కూడా జాయిన్ అయ్యి వెంటనే స్పేస్ షిప్ స్టార్ట్ చేసి డాకింగ్ కి వెళ్తారు. ఈలోపు సిల్వర్ సర్ఫర్ మళ్లీ వచ్చి అన్బోర్న్ చైల్డ్ కోసం ట్రై చేస్తుంది. వెంటనే ఎక్సెల్సియర్ స్టార్ట్ చేసి తప్పించుకుంటారు. జానీ ఫైర్ చేస్తే ఆ రేస్ బెండ్ అవుతాయి. సో సర్క్యులర్ గా ఫైర్ చేస్తాడు. మరోపక్క సూకి కాంట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. సో రీడ్ ఒక ప్లాన్ చేస్తాడు. వాళ్ళు న్యూట్రాన్ స్టార్ అక్రెషన్ డిస్క్ లో ఎమర్జ్ అవుతారు. సిల్వర్ సర్ఫర్ ని ట్రాప్ చేయడానికి న్యూట్రాన్ స్టార్ గ్రావిటీ ఎక్సెల్సియర్ ప్రొపెల్ కోసం యూజ్ చేసి తప్పించుకుంటారు. ఆమె అందులో ట్రాప్ అవుతుంది. సూకి లేబర్ స్టార్ట్ అవుతుంది. చివరికి బేబీ ఫ్రాంక్లిన్ అక్కడే డెలివర్ అవుతాడు. ఎర్త్ కి తిరిగి వచ్చిన వెంటనే బాక్స్టర్ బిల్డింగ్ లాబీలో పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తారు. గెలక్టస్ ని వాళ్ళు ఓడించలేదని, నెగోషియేట్ చేయడానికి ట్రై చేశామని చెప్తారు. అంతేకాదు ఎర్త్ ని స్పేర్ చేయాలంటే ఫ్రాంక్లిన్ ని ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్తారు. ఎర్త్ కి రిస్క్ అని తెలిసినా వారు రిఫ్యూజ్ చేశారని చెప్పి వెళ్లిపోతారు. పబ్లిక్ చాలా డిసప్పాయింట్ అవుతారు. మరోపక్క గెలక్టస్ సిల్వర్ సర్ఫర్ పైన చాలా కోపంగా ఉంటాడు. తన హంగర్ ని అబ్జర్వ్ చేసుకోగలిగిన ఆ చైల్డ్ ని క్యాచ్ చేయాలని చెప్తాడు. రీడ్ ఆర్కిమిడీస్ లా ఆఫ్ లెవర్ అప్లై చేసి సొల్యూషన్ కోసం ట్రై చేస్తుంటాడు. ఆ తర్వాత జానీ ఆ సిల్వర్ సర్ఫర్ చెప్పిన ప్రోవర్బ్ మీనింగ్ యూజ్ చేసి ఓల్డ్ ట్రాన్స్మిషన్స్ ని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాడు. రీడ్ హెర్బీ కలెక్ట్ చేసిన శాంపిల్స్ తో బేబీ ఫ్రాంక్లిన్ ని మళ్లీ స్కాన్ చేస్తాడు. కానీ ఏం అబ్నార్మాలిటీస్ ఉండవు. పబ్లిక్ ఒపీనియన్ ఫెంటాస్టిక్ ఫోర్ కి ఎగ్నెస్ట్ గా టర్న్ అవుతుంది. చాలా మంది ఫ్రాంక్లిన్ ని ఇవ్వమని అర్జ్ చేస్తారు. కానీ సూ ఇరిటేట్ అవుతుంది. ఆఖరికి రీడ్ కూడా ఆ పబ్లిక్ ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్ అని అనడంతో సూకి చాలా కోపం వచ్చి రీడ్ ఇంటెన్షన్ మంచిదైనా కూడా అతని హ్యాబిట్స్ తనను కూడా చాలా హర్ట్ చేస్తాయని చెప్తుంది. వెంటనే సూ బాక్స్టర్ బిల్డింగ్ బయట ప్రొటెస్టర్స్ ని అడ్రస్ చేస్తుంది. చనిపోయిన తన పేరెంట్స్ ని రీకాల్ చేస్తూ ఫెంటాస్టిక్ ఫోర్ కూడా అవసరమైతే ఎర్త్ అండ్ హెవెన్ ని మూవ్ చేసి హ్యుమానిటీని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తుంది. ఇది విన్న వెంటనే రీడ్ టెలిపోర్టేషన్ బ్రిడ్జ్ యూజ్ చేసి ఎర్త్ ని మూవ్ చేయగలమని రియలైజ్ అవుతాడు. ఎగ్ ని టెలిపోర్ట్ చేస్తూ డెమో ఇస్తాడు. ఎర్త్ ని టెలిపోర్ట్ చేయడానికి లార్జ్ స్కేల్లో టెలిపోర్టేషన్ బ్రిడ్జెస్ అరౌండ్ ద గ్లోబ్ బిల్డ్ చేయాలని చెప్తాడు. ఆ తర్వాత ఎర్త్ మొత్తాన్ని గెలక్టస్ కి కనపడకుండా వేరే సోలార్ సిస్టమ్ కి టెలిపోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తారు. కంట్రీస్ అన్ని సింక్రనైజ్డ్ గా లార్జ్ స్కేల్లో బ్రిడ్జెస్ బిల్డ్ చేస్తాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ కి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ అవసరమవుతుందని వరల్డ్ అంతా ఎలక్ట్రిసిటీ కన్జర్వ్ చేస్తారు. రీడ్ ఫ్రాంక్లిన్ తో టైం స్పెండ్ చేస్తూ తనపై ఇక టెస్ట్ చేయనని చెప్తాడు. జానీ ఆ ఓల్డ్ ట్రాన్స్మిషన్స్ నుండి వాళ్ళ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటాడు అండ్ ఫ్లూయెంట్ గా అవుతాడు. మరోపక్క గెలక్టస్ షిప్ ఎర్త్ కి దగ్గరగా వస్తుంది. నెక్స్ట్ డే టెలిపోర్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అన్ని బ్రిడ్జెస్ ఆన్లైన్ లోకి వస్తాయి. షీల్డ్ కంప్లీట్ అయ్యే టైంకి 1 by 1 ఆఫ్లైన్ అవుతాయి. సిల్వర్ సర్ఫర్ బ్రిడ్జెస్ అన్ని డెస్ట్రాయ్ చేస్తూ వస్తుంది. ఆమె ఫ్రాంక్లిన్ కోసమే వస్తుందని తెలుసుకుని బిల్డింగ్ లాక్ చేసేప్పటికీ జానీ బయటికి వెళ్తాడు. టైమ్స్ స్క్వేర్ దగ్గర ఆ సిల్వర్ సర్ఫర్ ని కన్ఫరెంట్ చేస్తాడు. ట్రాన్స్మిషన్ శాంపిల్స్ ప్లే చేస్తాడు. ఆమె నేమ్ షెలాబాల్ అని చెప్తాడు. ఆమె ఒక ఆస్ట్రానమర్ ఆర్ సైంటిస్ట్ ఫ్రమ్ జెన్లా. గెలక్టస్ వాళ్ళ ప్లానెట్ ని డెస్ట్రాయ్ చేయడానికి వచ్చినప్పుడు తన ఫ్యామిలీని ప్లానెట్ ని కాపాడడం కోసం గెలక్టస్ కి పనిచేస్తుందని, అతనే ఆమెని సిల్వర్ సర్ఫర్ గా మార్చాడని తెలుస్తుంది. తన ప్లానెట్ ని స్పేర్ చేసినందుకు నెక్స్ట్ టార్గెటెడ్ ప్లానెట్స్ ని ఆమెనే డిసైడ్ చేస్తుంది. డెస్ట్రాయ్ అయిన ప్లానెట్స్ ట్రాన్స్మిషన్స్ ప్లే అయినప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది. జానీ ఆమెను హెల్ప్ అడిగినప్పుడు ఫ్రాంక్లిన్ ని తీసుకుని వెళ్ళిపోమని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. జానీ బేస్ కి తిరిగి వచ్చాక ఎర్త్ ని మూవ్ చేయడం ఇక కుదరదు కాబట్టి టైమ్ స్క్వేర్ లో ఉన్న లాస్ట్ వర్కింగ్ బ్రిడ్జ్ యూజ్ చేసి గెలక్టస్ ని అతని షిప్ లేకుండా దూరంగా వేరే యూనివర్స్ లోకి టెలిపోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తాడు.
కానీ ఫ్రాంక్లిన్ ని యూజ్ చేసి గెలక్టస్ ని అక్కడికి రప్పించాలని చెప్తాడు. సూకి కోపం వస్తుంది. కానీ తర్వాత వాళ్ళిద్దరూ టైమ్ స్క్వేర్ కి ఫ్రాంక్లిన్ తో పాటు వెళ్లి చూసొస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ టీమ్ అంతా వెళ్లి తమ ప్లాన్ డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ మోల్మెన్ ని హెల్ప్ అడుగుతారు. ఆ ఏరియాలో ఉన్న సివిలియన్స్ అందరినీ సేఫ్ గా ముందే అండర్ గ్రౌండ్ సబ్టెరీనాకి షిఫ్ట్ చేస్తారు. బెన్ కూడా తన లవ్ ఇంట్రెస్ట్ రేచల్ ని కలిసి ఫేర్వెల్ చెప్తాడు. కాసేపటికే స్కైలో గెలక్టస్ షిప్ ఎర్త్ కి దగ్గరవ్వడం చూస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ప్లాన్ ప్రకారం ఫ్రాంక్లిన్ ని ఒక ప్రొటెక్టివ్ పాడ్ లో ఉంచి వాళ్ళ ప్లేసెస్ కి వెళ్తారు. ఇంతలో గెలక్టస్ తన షిప్ ని వదిలి వాటర్ లో జంప్ చేసి వస్తాడు. అక్కడ మట్టిని చెక్ చేశాక ఏరియా మొత్తాన్ని స్కాన్ చేస్తాడు. ఫ్రాంక్లిన్ ఎనర్జీ సిగ్నేచర్ ఐడెంటిఫై చేసి అక్కడికి బయలుదేరతాడు. దగ్గరికి వచ్చేప్పటికి బెన్ అండ్ సూ అటాక్ చేస్తారు. జానీ కూడా గెలక్టస్ ఐస్ పైన బ్లాస్ట్ చేస్తాడు. తన విజన్ నార్మల్ అయ్యే గ్యాప్ లో రీడ్ ఎంటీ పాడ్ ని అక్కడుంచి జానీ ఫ్రాంక్లిన్ ని బేస్ కి తీసుకెళ్లి హర్బీ దగ్గర ఉంచుతాడు. గెలక్టస్ ఆ బ్రిడ్జ్ ఏరియాలోకి ఎంటర్ అవ్వకుండా ఫ్రాంక్లిన్ కోసం మళ్లీ స్కాన్ చేస్తాడు. బేస్ లో ఉండడం చూసి అటువైపు వెళ్తాడు. బెన్ అండ్ జానీ అడ్డుకోవడానికి ట్రై చేస్తారు కానీ బెన్ ని హయ్యర్ ఆల్టిట్యూడ్ కి విసిరేస్తాడు. బెన్ ని సేవ్ చేయడానికి జానీ వెళ్తాడు. సూ కూడా కార్తో ఇన్విజిబుల్ అయ్యి ఫ్రాంక్లిన్ కోసం వెళ్తుంటే గెలక్టస్ అటాక్ వల్ల అన్కాన్షియస్ అవుతుంది. రీడ్ ఒక ఐరన్ రాడ్ తో అతని పైకి ఎక్కి వీక్ పాయింట్స్ దగ్గర అటాక్ చేస్తాడు. కానీ రీడ్ ని క్యాప్చర్ చేసి ఫుల్ స్ట్రెచ్ చేస్తాడు. లాస్ట్ మూమెంట్ లో బెన్ అండ్ జానీ వచ్చి హిట్ చేయడంతో సేవ్ అవుతాడు. బాక్స్టర్ బిల్డింగ్ లో ఉన్న హెర్బీ బిల్డింగ్ ని లాక్ చేస్తుంది కానీ గెలక్టస్ ఫ్రాంక్లిన్ ని క్యాప్చర్ చేస్తాడు. అతని చేతుల్లో ఉన్న ఫ్రాంక్లిన్ ని చూసి సూ ఫుల్ ఫోర్స్ తో అటాక్ చేస్తుంది. బెన్ అండ్ అదర్స్ ఆమెకు అసిస్ట్ చేస్తారు. సూ గెలక్టస్ ని ఆ బ్రిడ్జ్ దగ్గరికి పుల్ చేస్తుంది. జానీ పోర్టల్ స్టార్ట్ చేశాక గెలక్టస్ ని అడ్డుకోవడానికి గెలక్టస్ ని అందులోకి పుష్ చేస్తుంది. రీడ్ వెంటనే ఫ్రాంక్లిన్ ని తీసుకుని బయటపడతాడు. పూర్తిగా లోపలికి పుష్ చేశాక సూ కొలాప్స్ అయ్యి పడిపోతుంది. కానీ పోర్టల్ కౌంట్ డౌన్ ఫినిష్ అవ్వకపోవడంతో గెలక్టస్ మళ్లీ బయటకు రావడానికి ట్రై చేస్తాడు. జానీ తనను తాను సాక్రిఫైస్ చేసి స్పీడ్ గా వెళ్తుంటే సడన్ గా సిల్వర్ సర్ఫర్ అడ్డుకొని తన ఫుల్ ఫోర్స్ తో గెలక్టస్ ని కొలైడ్ చేసి ఇద్దరూ టెలిపోర్ట్ అయిపోతారు. పోర్టల్ కూడా క్లోజ్ అవుతుంది. తర్వాత వాళ్ళు సూ దగ్గరికి వచ్చి రీడ్ సిపిఆర్ చేసినా రివైవ్ అవ్వదు. బేబీ ఫ్రాంక్లిన్ ని సూ పైన వదిలేస్తారు. ఆ బేబీ పవర్స్ వల్ల ఆమె రివైవ్ అవుతుంది. అందరూ విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత ఫెంటాస్టిక్ ఫోర్ ని టెడ్ గిల్బర్ట్ షో అపీరెన్స్ ప్లాన్ చేస్తారు. కానీ సడన్ డిస్ట్రెస్ కాల్ వల్ల ఎర్లీగా వెళ్ళిపోతారు. 4 years తర్వాత సూ ఫ్రాంక్లిన్ కి బుక్స్ రీడ్ చేస్తుంది. అక్కడే మరో బుక్ తీసుకురావడానికి వెళ్లి వచ్చేప్పటికి డాక్టర్ డూమ్ మాస్క్ తీసి ఫ్రాంక్లిన్ ఎదురుగా ఉండడం చూస్తుంది. ఇదే ఎంసీయూలో డాక్టర్ డూమ్ అఫీషియల్ ఎంట్రీ.